వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు. చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. జగన్ను భూస్థాపితం చేస్తారన్న చంద్రబాబు తన కుట్రలో పోలీస్ శాఖను భాగస్వామిగా చేయడంతో పాటుగా అందులోని అధికారులు సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగయ్య మృతి ఉదంతంపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ మాట మార్చడంతో పాటుగా గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందుకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు చంద్రబాబు కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు అనంతపురం జిల్లాలో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయని పరిస్థితి. అలాగే ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించలేదు. పైగా చంద్రబాబు కుట్రలో భాగస్వాములవుతున్నారు. పల్నాడు జిల్లాలో పర్యటన కోసం వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని, అది 3 రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే ఇది అక్రమ కేసేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీష్ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 CE 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తెనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలా గుంటూరు జిల్లా ఎస్పీ చేసిన ప్రకటన ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీష్ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18వ తేదీ రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. ఇందులో భాగంగానే నిన్న ఆదివారం రాత్రి ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా మాట్లాడారు ఎస్పీ సతీష్. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారన్నారు. మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. ఇక వైఎస్ జగన్ పై అక్రమ కేసు నమోదులో ఆయన వాహనానికి డ్రైవర్గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ కూటమి వేధిస్తోంది. ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా ఉన్న రమణారెడ్డిని ప్రభుత్వమే వైఎస్ జగన్ వాహనానికి డ్రైవర్గా కేటాయించింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్ను ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నట్టు సమాచారం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసు నుంచి తప్పిస్తామని, పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని రమణారెడ్డిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం తమ కుట్రలో ఐపీఎస్ అధికారులు, పోలీసులను భాగస్వామ్యం చేస్తుందనడానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణమన్న చర్చ జరుగుతోంది.